క్షమించాలి అందరూ, ఎందుకంటే చాలా దూరం నుంచి కూడా వచ్చి ఉంటారు. అక్కడ మైసిగండిలో ఏదో ఒక కార్యక్రమం వస్తున్నప్పుడు ఇదే ప్రాంతంలో కళ్యాణ లక్ష్మి చెక్స్ ఇస్తూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు 59 కల్వకుర్తి మండలం నుంచి 59 చెక్కులు కళ్యాణ లక్ష్మి చెక్స్, షాదీ ముబారక్ చెక్కులు. అదేవిధంగా ఒక 8 చారగొండ మండలం నుంచి కూడా అక్కడ ఎంఆర్ఓ గారు రానట్టు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు. ఆ 8 కలిపితే 67 చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. దీనికి గాను 67,0772 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా మీ అకౌంట్లోకి వేసుకోవడానికి, బ్యాంకులు వేసుకోవడానికి అవకాశం మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని చెప్పేసి మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈ స్కీమ్ గతంలో ఉన్నది, దాన్ని మంచి స్కీమే అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ చేస్తూ ఉంది. మీకు అందరికీ కూడా ఈ చెక్కులు తొందర రావాలన్నది మా అభిప్రాయం. వేరు కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడనే కల్వకుర్తిలోనే ఎంఆర్ఓ ఉంటారు, ఆర్డీఓ గారు కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి తొందరగానే చేస్తూ ఉన్నారు. 4 నెలలు 5 నెలల లోపలనే చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 4 నెలలు పట్టింది అంటున్నారు. ఒకరిద్దరిది ఏదైనా ఉంటే ఇంకో 6 నెలలు కూడా అయి ఉంటుందేమో. దీని నుంచి పూర్తిగా మీరు మ్యారేజ్కి వచ్చేసరికి అంటే పెళ్లి అయిన ఖర్చు అంతా కూడా రాదు. కొంత తోడు అంటే చిన్న ఏదైనా కార్యక్రమాలైనా ఆ రోజు తీసుకొచ్చే పూజా కార్యక్రమాలు కానీ అవన్నిటికీ సరిపోయినా కొంతవరకైనా ఇది వస్తుంది. కాబట్టి మరి మంచి ఉద్దేశంతో ఇస్తున్న దాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇది లేట్ అవ్వడానికి 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, ప్రభుత్వం తర్వాత డబ్బు లేకపోతే, రెండవది మీరు టైంకు ఇవ్వకపోతే, లేదేదైనా ఈ ఆఫీసర్స్ డిలే చేస్తే. ఇప్పుడు ఏది కాకుండా గతంలో అంటే మొత్తం మీద ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు లేటుగా ఇచ్చిండ్రు. ఇదే ఎంఆర్ఓ ఉన్నారు, మరి ఆయన 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు చేసిండు. తప్పు చెప్తున్నా ఎంఆర్ఓ గారు? నిజమే కదా. ప్రభుత్వం మారిందంటే అధికారం మాత్రం ఆయనే ఉన్నాడు. అయినా కూడా ఇప్పుడు 4 నెలలు 5 నెలలు ఎక్కువ అంటే 6 నెలలు కూడా పట్టలేదు. ఇప్పుడు 4 నెలలు అని చెప్తా ఉన్నాడు. అందరికీ ఇవ్వాలి, ఎప్పుడైనా ఇచ్చేదే కదా. డబ్బులు అయితే తయారు చేసి పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు పని చేయాలి. మీరు ఆల్రెడీ టైంకి ఇచ్చిండ్రు, ఇంకా టైంకి మీకు ఇవ్వడమే కదా. నా పని ఏం లేదు, మధ్యన ఏదో చెప్పుకోవడానికి నేను వచ్చినాను. ఈ చెక్కులు వాళ్ళు తయారు చేస్తారు, ప్రభుత్వం ఇస్తుంది, చెప్పుకోవడానికి నేను ఇక్కడికి వచ్చినాను. మంచి కార్యక్రమాలు అయితే కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే మాట్లాడదామా? ఒక 10 నిమిషాలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసిందమ్మా అయ్యా అని మాట్లాడుతున్నారు, నిజమేనా? చెప్పండి అంటున్నారు. నేను మరి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. వింటామంటే చెప్తా, వినరా? వింటారు కదా. ఇప్పుడు ఇక్కడ అందరు మహిళలు ఉన్నారు, మహిళల దగ్గరికి వెళ్ళి మొదలు పెడదాం. మహిళల దగ్గరికి వెళ్ళి ఇది మొదలు పెట్టినట్లు అవుతే, ఆర్టీసీ బస్సులో మనం అందరం అంటే మహిళలందరికీ ఫ్రీగా వెళ్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరగొచ్చు, మీకు అది తెలుసు, తిరుగుతూ ఉన్నారు. కానీ ఏం మాట్లాడుతుందంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రేవంత్ రెడ్డి గారు వచ్చే బస్సులో కూర్చుని పెడుతుండ్రు, కానీ ఇందులో సీటే దొరుకుతలేదు అని కొంతమంది ఏమో ఇది మేము పెట్టుకోలేదా అని చెప్పేసి కొంత. అయితే ఒకటి, ఇది తీసేస్తామా మరి? సార్కి చెప్తా, మన సారే కదా సీఎం సార్, తీసేస్తే మరి ఇబ్బంది కాదా? మరి లేనోళ్ళకైతే పనికొస్తుంది కదా. అయితే ఇది ఊరికనే ఏముంది, వినమ్మా ఒక్కసారి, ఇది ఏముంది ఇంతే కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండు. వాస్తవమే కావచ్చు మీ వరకు, ఒక్కొక్కరికి నెలకు 1000 రూపాయలు 2000 3000 కూడా ఆదా అవుతుంది. మరి ఇది ఎవరు కడుతుండ్రు? ఆర్టీసీ వాళ్ళు ఫ్రీగా ఇస్తుండ్రా? ఆర్టీసీలో ఇంతవరకు ఆర్టీసీ డిపార్ట్మెంటు మేము ఈ బస్సులు నడిపించలేము, జీతాలకు మాకు వెళ్తలేదని చెప్పేసి చెప్పిన ఆర్టీసీ, ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు చెప్పినది. మరి అలాంటిది ఈరోజు వాళ్ళు లాభాలలో ఉన్నారు. ఎవరు పుణ్యమా లాభాలలో ఉన్నారంటే, ఈ మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయనిస్తున్నాం కాబట్టి ఆ డబ్బులు ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ డబ్బులు ఎవరికి ఇస్తుండ్రు? ఆర్టీసీ వాళ్ళకి ఇస్తుండ్రు.
ఎంత ఇస్తుండ్రు? ఒక నెలకు 330 కోట్ల రూపాయలు, దాదాపుగా ఒక 4 కోట్లు ఎక్కువ తక్కువ, ప్రతి నెల 330 కోట్ల రూపాయలు ఇట్లా ఇస్తా ఉన్నారు. మరి సంవత్సరానికి ఎంత అవుతుంది? 1000 కోట్లు అవుతుంది కదా. మరి 1000 కోట్ల రూపాయలు ఒక్కొక్క సంవత్సరం ఆర్టీసీకి ఇస్తే ఇప్పుడు లాభాలు ఉంది, జీతాలు ఇవ్వగలుగుతున్నారు, బ్రహ్మాండంగా ఉంది. మరి తీసేస్తే మీకు ఇబ్బంది, ఆర్టీసీ వాళ్ళకు కూడా ఇబ్బంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు కూడా అప్లపాలైనా నాకు నడిపిస్తున్నారు. నా సొంతమా? ఈయన ఆఫీసర్స్, ఆర్డీఓ, ఎంఆర్ఓ అన్నారు వాళ్ళయా, లేకపోతే రేవంత్ రెడ్డి గారివా? ఆయన ఎవరు? మోడీ గారివా? ఈ ప్రజల ఈ అందరి డబ్బులు, మన అందరి డబ్బులు, ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ అందరి ప్రతిదీ అప్పు చేస్తే మన నెత్తి మీద, మీ నెత్తి మీద, నా నెత్తి మీద, అందరి మీద ఉంటుంది, మన పిల్లల మీద కూడా ఉంటుంది. అట్లాగనే లాభం వస్తే కూడా మనకే ఉంటుంది, ఈ రాష్ట్రానికి ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని మీరు ఇంకా పెట్టండి, ఇది ఇంకా అప్పుల పాలైపోతుంటుంది. మన మీద ఏమవుతుంది? బరువు ఎక్కువ అవుతుంటుంది, అప్పు బరువు ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇచ్చిందని చెప్పుకుందాం. 200 యూనిట్ కరెంటు ఒక్కొక్కరికి 500 నుంచి 2000 రూపాయలు ప్రతి నెల ఆదా అవుతుంది. ఇది వాస్తవమా? అందరికి 200 యూనిట్లు కరెంటు మాఫీ చేస్తున్నాం కాబట్టి ఆ బిల్లు తీసుకోకుండా వాళ్ళ తరపుకెళ్ళి కడుతున్నాం. మరి ఇది బాగా ఆలోచన చేయండి మీరు. అదేవిధంగా ఈ 500 సిలిండర్ ఏదో లేటుగా వస్తున్నాయంటే దాన్ని కూడా ఒకసారి రివ్యూ చేసి ఏం జరుగుతుందో చూస్తాం. మేము 500 రూపాయలకు సిలిండర్ సబ్సిడీ తోటి వస్తూ ఉంది, దాన్ని కూడా కొంత ఆదా అవుతుందని, అతను అయితే ఎంత వస్తుందో నాకేంటి పూర్తిగా తెలియకుండా మీతో మాట్లాడలేను. అది కూడా 1000 కోట్ల రూపాయలు అవుతుంది, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడతలేను. అదేవిధంగా చాలా మంది మేము ఎలక్షన్లో పోయినా అంతకు మొదలు అడిగినా కూడా మాకు రేషన్ కార్డే లేదు, ఎప్పుడు ఇస్తావు అంటే ఆ దుకాణం తెరవలేదని చెప్పినాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇది నా బాధ్యత, మీరు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యే, నా బాధ్యత ఉంది, ఆఫీసర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేము రేషన్ కార్డు ఇప్పిస్తాం. ఇక భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఏడ కూడా అమలు పరిచింది. ఇక్కడ సన్న బియ్యము 6 కిలోల బియ్యము మన కుటుంబాలకు వస్తున్నాయి, ఒక్కొక్క వ్యక్తికి, లేదా మీరే చెప్పండి. చాలా సంతోషపడతా ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. గతంలో చేయలేదు, దొడ్డు బియ్యమే ఇచ్చిండ్రు. ఇక్కడ స్కూళ్ళల్లో సన్న బియ్యం ఇస్తామని చెప్పిండ్రు అప్పుడున్న ప్రభుత్వం. అవి ఇంకా ఎన్నో బాధలు ఉన్నాయి. మొన్న కూడా ఇక్కడ చూస్తే పురుగులు పట్టినాయి, అది పట్టినది అని చెప్తే గోల అయితే నేను వెళ్ళిన అక్కడికి. దాని మీద ఇంకో మీడియా మిత్రులు ఉన్నారు, ఏమేమో రాసేసిండ్రు. కానీ ఆ పిల్లలు చెప్పింది మళ్ళీ అదే మీడియా విన్నారు నేను పోయినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు సంజీవ్ కుమార్ చెప్తూ ఉండే ఏమేమో మాట్లాడిపోయిందని, ఏమేమో మాట్లాడుతుండ్రు, ఎవరో నలుగురు పిలుచుకుంటుండ్రు, ఆ పిల్లలు లోపల ఉంటారు, పంతులు ఎక్కడ ఉంటున్నారు, మాట్లాడుతూ వెళ్ళిపోతుండ్రు, నోరు ఉంది కదా అని మాట్లాడిపోతుండ్రు. నేను అందుకే విపులంగా చెప్పాలని చెప్పేసి నలుగురున్నా దానికి నలుగురికి కూడా అర్థమయ్యేదానికి చెప్పాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నా. మరి ఈరోజు సన్న బియ్యంతో మంచిగానే ఉన్నాం, దానికి కూడా ఖర్చు అయితే ఉంటుంటుంది. ఇక నేను అవన్నీ చెప్తుంటే ఎప్పుడు నువ్వు ఖర్చులే చెప్తున్నావు అని చెప్పేసి అంటారు. అవునా? రైతు కుటుంబాల నుంచి వచ్చిండ్రు, ఈ విషయం బాగా చెప్పుకోవాలి మనం. భారతదేశంలో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరైనా ప్రూఫ్ చేస్తే ఇక్కడ చాలా మంది మేధావులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, మీ కుటుంబాలలో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు. మీరు అడగండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు చేయనంతగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 22,000 కోట్ల రూపాయలు రైతులకు వస్తానికి రుణమాఫీ చేసి, అక్కడ ఒక 10% ఎక్కడనో కాకపోతే దాన్ని అంతా రాద్ధాంతం చేసి మళ్ళీ అదే మాట ఏం చేసిండయా రేవంత్ రెడ్డి గారు వచ్చి, కాంగ్రెస్ వచ్చింది. 22,000 కోట్ల రూపాయలు మన అందరికి సంబంధించింది మీ రుణమాఫీ కింద బ్యాంకులకు కట్టిండు. ఇది నిజమని ఒప్పుకుంటే ఇంకా మంచి కార్యక్రమాలు ఉంటాయి. ఇదైతే తప్పు కాదు. మరి బ్యాంకులకు ఎట్లా పోయినదంతా కూడా మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. మరి నా జేబులకో, లేకపోతే ముఖ్యమంత్రి గారి జేబులకో, లేకపోతే ఈ అధికారుల జేబులకు వెళ్ళలేదు. రైతుల బ్యాంకులు ఏవైతే రుణమాఫీ అంటే ఆ పత్రాలు వదిలిపెట్టి చల్లని సరే, ఇంకా ఉండి లేకపోవడం నుంచి 1 నెల 2 నెలలు లేట్ అవుతా ఉంది. 9,000 కోట్ల రూపాయలు ఒక్క నెల దిగినంగా, ఒక్క నెల డబ్బులు మన కల్వకుర్తి కాన్స్టిట్యున్సీకి గినంగా ఇస్తే ఆ 9,000 కోట్ల రూపాయలు ఇక నేను బ్రతికున్నంత వరకు మళ్ళీ అడిగేది ఉండదు. మీరు ఎవరు కూడా అడగరు. 9,000 కోట్లు పెట్టి ఏం చేసుకుంటాం? మస్తు అభివృద్ధి అయిపోతుంది, అన్ని కుటుంబాలు కూడా బాగుపడతాయి. ఒక్కటి తగ్గితే ఇంత డబ్బులు పెట్టేసేసి ప్రభుత్వం చేస్తూ ఉంటుంటే ఏం చేసిందమ్మా, ఏం చేసిందయ్యా అంటుంటే బాధాకరంగా ఉంటది. చేసిన దాన్ని చేసిందని చెప్పండి. నిజంగా చెప్తున్నాను, 9,000 కోట్లకి ఇస్తే ఈ కల్వకుర్తిలో ఇక మనం అద్దం లాగా ఉంటుంటది.
మరి అంత ఇచ్చుకోలేము, ఎందుకంటే ఇవన్నీ ఇస్తుంది కాబట్టి ఈ కలవకుర్తికి అంత ఇయ్యలేము. ఒక్కొక్క నెలకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఇచ్చుకుంటూ పోతే బ్రహ్మాండంగా అయిపోతుంది. అయినా కూడా రైతుల సంక్షేమం, రైతులు బాగుండాలి, వాళ్లకు ఇబ్బంది కాకూడదు, వాళ్ళు అప్పుల పాలు కావద్దు అని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇలాంటివి చెప్తే ఇంకా చాలా ఉంటాయి. ఇంకొకటి కూడా చెప్తాను, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పాను, మీరు వినాలి. ఎందుకంటే నేను కూడా అంతే పట్టుదలతో ఉన్నా. మీరు అంటున్నారని అక్కడక్కడ అంటుంటే నేను కూడా ఈ మాట నేను గట్టిగానే చెప్పాలని. నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1400 ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ చేయించాను. ఎప్పుడు 2018 కొద్దిగా మొదలు 17 అనుకుంటున్నాను, గుర్తులేదా, 17లో అనుకుంటాను, దాదాపుగా 16-17లో 1400 ఇళ్ళు. అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉండేది, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నాను. అప్పుడు వంశీచంద్ర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఆ టైంలో 1400 ఇళ్ళు ఇక్కడ శాంక్షన్ చేయించాను. మళ్ళీ తర్వాత 2018లో నేను చెప్తున్నానంటే మీరు నోట్ చేసుకోండి, 2018లో ఇంకేమి చేయలేదు. నేను చేసిన దానికి ఇక్కడ ఒక ఏమంటారు కాంట్రాక్టర్స్ తక్కువ అమౌంట్ 5 లక్షలు 5.5 లక్షలే ఉంటుంది. అయితే కాంట్రాక్టర్ మాకు గిట్టుబాటు కాదు, ఇందులో కడితే ఏమొస్తుంది అని చెప్పేసి ఎవరు రాకపోతే జూపల్లి కృష్ణారావు గారు కూడా అప్పుడు మంత్రి ఉండే, ఆ తర్వాత ఓడిపోయిండు. ఆ టైంలో కాంట్రాక్టర్లు ప్రజలు ఎంజాయ్ చేసుకుంటారు, ఎంతో లాభము, బీద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తున్నారు, మీరు చేయండి అని అంటే ఇక్కడ గడ్డం పట్టుకొని బ్రతిమలాడితే ఒక కాంట్రాక్టర్ వచ్చిండు. గెలిచిన వెంబడే ఇంకా వీళ్ళందరూ, ఆయన కూడా ఉన్నాడు, ఆయన వెంబడి ఇంకా ఈయన కూడా ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉండి ఉంటారు, ఎవరు ఈయన లేడనుకుంటా. ఖర్చు పెట్టేసేసి బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్లకు మళ్ళీ చేయాల్సి వచ్చింది. ఇది విలేకరులు కూడా వినాలి, ఇష్టారాజ్యంగా రాస్తా ఉన్నారు. ఏం జరిగి ఉండేది ఆయనకు, మరి ఎందుకు చేయలేకపోయాడు? మొదలే శాంక్షన్ చేస్తాం, ఆయన ఎమ్మెల్యే కాకపోతే శాంక్షన్ చేస్తాం. ఆయన ఎమ్మెల్యేగా దిగిపోయినప్పుడు 5 సంవత్సరాలు అవుతున్నారు, అందరికీ తెలుసు, ఓ నెల అటు ఇటు ఉండొచ్చు. మరి ఎందుకు పంపించలేదు అందులోకి? వాళ్ళే ఇచ్చిండ్రు, అది కూడా చెప్తున్నాను. మళ్ళీ అదే ఎమ్మెల్యే కలెక్టర్ కలిసేసేసి డ్రాలు తీస్తే అవే ఇళ్ళకి ఆ మనుషులకే ఇప్పించాను. నేను ఎవరినో మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళను, నా దోస్తులను, లేకపోతే ఎవరినో తీసుకురాలే. ఆయన డ్రా తీసిపోతే చేస్తాం, నేను చేసినామంటారు. ఏం చేసినో చెప్పండి, ఇది తప్పేమో ఆయన చెప్పమన్నారు. నేను మాట్లాడింది తప్పు అవుతే దానికి ప్రొసీడింగ్స్ ఉన్నాయి. మీరు అందరు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు, తర్వాత అదేవిధంగా విలేకరులు కూడా ఉన్నారు, జనాలు కూడా ఉన్నారు, ఇంట్లో పోయినోళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడు ఇచ్చినాం? మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను దాని జోలికి వెళ్ళొద్దు అనుకున్నా. కానీ మళ్ళీ ఎవరో రాసి పెడతా ఉన్నారు, మన మిత్రులంతా విలేకరులు ఉన్నారు, దాన్ని ఏమో రాస్తా ఉన్నారు, పడావు పడిపోయి 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు పెట్టిండు, వేస్ట్ అవుతుందని. దాన్ని వాళ్ళకే ఇవ్వాలని ఇప్పించినాం. ఒకే ఒకరు ఎవరో చనిపోతే ఆ ప్లేస్ లో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి చనిపోలేదు, సారీ, ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తే 240లో ఒకరికి వచ్చిందంటే వాళ్ళకి అర్హత లేకుంటుంది కాబట్టి వాళ్ళని తీసేసి ఎవరికి ఇచ్చినాము? కళ్ళు లేని అతనికి ఆ ఇల్లు ఇచ్చినాం. అక్కడ నీతి నిజాయితీతోటి కలెక్టర్ చెప్పేసేసి బీద పరిస్థితిలో ఉన్నటువంటి వాడు మనం కట్టె పట్టుకొని పట్టించుకొని పోతే నలవలేనటువంటి వాళ్లకు అది ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినాం. ఇది తప్ప వాళ్ళు చేసింది ఎంతో చెప్పాలి. ఇక్కడికి వచ్చి నిన్న మాట్లాడిరని ఆయన చెప్తే నాకు గుర్తొస్తా ఉంది, అందుకని మాట్లాడుతూ ఉన్నాం. 1400 ఇళ్ళు శాంక్షన్ చేయించిన అవన్నీ కట్టిస్తే బీద వాళ్ళకి మంచిగా ఉండేది కదా. ఎక్కడెక్కడో కట్టించుకుని మన కళ్ళకుర్తిలో ఎందుకు కట్టించలేకపోయారు? ఇది కట్టించమని మాట్లాడితే 5 సంవత్సరాలు పట్టినా అందరికి పంపించలేదు. మళ్ళీ మనం వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 కోటి రూపాయలు ఖర్చు పెట్టించింది దాన్ని. ఈ రోజు కూడా ఇంకా దానికి రోడ్స్ కావాలి, ఎవరు రాసిండు వాళ్ళు కూడా. అందులో పోయేంతవరకు ఒక విధంగా ఉంటుంది, పోకపోతే ఒక విధంగా ఉండేది, వచ్చిన తర్వాత ఒక విధంగా. మన వర్షాలు బాగా వచ్చినాయి, అక్కడ ఎవరో మట్టి వేసిండ్రు, అది అవుతే దాంట్లో వరి నాటుతున్నామని వాళ్ళందరూ దిగి నేను చేపించిపిచ్చిన బాధేస్తాను చెప్తున్నా. వరి నాటడానికి వచ్చింది, అందులో ఎంతసేపు నాటిండ్రో. నేను మీరందరూ వ్యవసాయం చేసేవాళ్ళు, నేను వ్యవసాయం చేసి వచ్చిన, నేను బురదలో తిరిగిన, నాగండ్లు దున్నిన, జంబు కొట్టిన, వరి నాటదే కదా వచ్చినప్పుడు నేను కూడా చేసిన పనులని తెలుసు. అదే పార తీసుకొని ఒక్క మనిషి 15 నిమిషాల సేపు ఒకవేళ పార తీసుకొని తీస్తే ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. దానికి నారాయణ రెడ్డి ఏం చేయలేదు అంటుండ్రు. సరే, నేను హైదరాబాద్లో ఉండి ఉంటా, ఇంకెక్కడో ఉండి ఉంటాం. దానికి వాళ్ళని రెచ్చగొట్టేసేసి వాళ్ళు చేస్తున్నటువంటిది చేయనియరు, గవర్నమెంట్కు నష్టం జరిగేటువంటి పనులు చేపిస్తూ ఉన్నారు. ఇది ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉంది. అప్పుడు మనం ఏంది ఎంత పెద్దగా అయిందో అని అంటే, అది కాలువ అయిపోయింది, చెరువు అయిపోయింది, అదైందంటే నేను కమిషనర్కి చెప్పేసేసి ఫోన్ చేసి వీళ్ళకందరికి చెప్పేసి కమిషనర్ గట్టిగా మాట్లాడినా, ఏమైనా నీకు కనిపిస్తలేదా, కళ్ళ కనిపిస్తలేదా, వీడియో పెట్టిండ్రు, అందులో నీళ్లు కనిపిస్తా ఉన్నాయి, ఏం చేసామంటే ఆయన పోయి కరెక్ట్గా
10 నిమిషాల్లో జేసీబీ తీసుకుపోయి దాన్ని ఇట్లా అంటే వెళ్ళిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా చిన్నగా అయింది. ఒక్కొక్క అంటే 14 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 14 నాలాగా 14 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇందులో ఒక మాట చెప్తున్నా, నేను 100 పడకల హాస్పిటల్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంది. ఒక్క కలవకుర్తి తప్ప. మీరంతా ఏం చేశారని నేను అడుగుతున్నా. ఈ అడిగేటోళ్ళు, రాసేటోళ్ళు, సోషల్ మీడియా పెట్టేటోళ్ళు, ఈ రోజు వచ్చి మళ్ళీ పెట్టేటోళ్ళు ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతున్నా. నేను వచ్చినప్పుడే ఈ ప్రాంత వాసి ముఖ్యమంత్రి మాకు కావాలని చెప్పేసి 10 సార్లు తిరిగేసేసి 10 సార్లు మంత్రి దగ్గరికి, ముఖ్యమంత్రి గారికి తిరిగి ఇక్కడ స్టార్ట్ చేయించినాం. 150 పడకలు తీసుకొచ్చినాం. నేను ఒక్కడే అడిగేది, ఎందుకు 100 పడకల హాస్పిటల్ ఇన్ని కాన్స్టిట్యున్సీస్ చేసిన తర్వాత అవి ప్రభుత్వాలే, అందులో నువ్వు ఉన్నావు కదా, మరి ఎందుకు తీసుకురాలేకపోయారు? దీన్ని రాద్ధాంతం చేస్తారు. అప్పుడు అడగలేని వాళ్ళు నా మీద పిచ్చి పిచ్చిగా రాస్తా ఉన్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. కొందరు మంచి చేస్తారు, కొంతమంది చెడు చేస్తూ ఉన్నారు. ఆ రోజు అడగలేకపోయింది. ఎంతమంది రోగులు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు హాస్పిటల్లో. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది. ఇన్ని వేల కోట్ల, లక్షలలో కోట్ల రూపాయలు పెడుతున్నారు, కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి. నిన్న కాక మొన్న 2 రోజుల కింద వెల్దండలు ఉన్న రోజు ఎప్పుడు వచ్చినాము, నిన్న కాక మొన్ననే పోతే 3 యాక్సిడెంట్స్ అయినాయి. ఒక ప్రాణము, నిండు ప్రాణాన్ని ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా. ఈ డాక్టర్స్ ఫీల్ అయినా, ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా, లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా, ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం. ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపుగా 1.5 గంటల టైం పట్టింది. ఆ 1.5 గంటల టైంలో కూడా రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసిండ్రు. ఆ ప్రాణం అక్కడే వదిలిండు. హాస్పిటల్ పోయిండు, ఆ ప్రాణం వదిలేసిండు. ఆ స్పాట్ లో ఒక అతనికి కాలు ఇరిగిపోయింది, ఒక అతను చనిపోయిండు. అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పిండు. వస్తున్నప్పుడు అంబులెన్స్లు వస్తే నేను చూసా. డెడ్ బాడీని తీసుకొని వస్తే మధ్యాహ్నం 9:30కు రాత్రి అక్కడ రోడ్డు మీద నాగి, మళ్ళీ తెల్లారైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం లేదు, మళ్ళీ ఇబ్బంది పడతాను అని చెప్పేసి అక్కడ చూడాలి అని చెప్పేసి అది చూసి వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి పోతుంటే వెల్దండ నుంచి పోతూ ముందుకెళ్తే చెరుకు దగ్గర అక్కడ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర మేము ఎంత దూరం ఉన్నాం, ఒక 200-300 మీటర్లు ఉంటుంది. అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. ఒక కారు కొట్టేసింది. ఆయనకు 3 ఆడపిల్లలు, మోటార్ సైకిల్ మీద 2 అమ్మాయిలను తీసుకొని పోతా ఉన్నాడు. ఒక అమ్మాయి అక్కడ కారు కొట్టినప్పుడే ఒక అమ్మాయి ఇటు పడ్డది, ఒక అమ్మాయి ఇటు సైడ్ పడ్డది. లెఫ్ట్ రైట్, కుడికి ఎడమకు పడ్డారు. ఆ కుడి పక్క పడ్డ అమ్మాయి మీద వెనకాల ఇంకో కారు వచ్చిందట. ఆ కారు కొట్టేసేసి మీదంగా పోతుంది. స్పాట్ లో అమ్మాయి 12-13 సంవత్సరాలు ఉండేట్టుగా ఉంది. బహుశా ఆమె అక్కడనే స్పాట్ లో చనిపోయింది, హైవే మీద. ఆ కారణంలో మీకు అందరికి కూడా తెలుసు. నేను అక్కడ పోయినాను. అయితే ఆ తర్వాత మోటార్ సైకిల్ అక్కడ పడ్డది కాబట్టి వెనకాల ఇంకొక లారీ వచ్చింది, పొట్టు లారీ. అది దాన్ని మోటార్ సైకిల్ కూడా వేసుకొని తొక్కేసుకుంటా అది కూడా పోయింది. ఎంత దూరం తీసుకెళ్ళింది? ఇక్కడ నుంచి అక్కడ ఉన్నంత వరకు దాదాపుగా ఒక 100 మీటర్లు 200 మీటర్లు దాదాపుగా వెళ్ళిపోతే దాని కిందనే ఉంది మంటలు మంటే అదేమో పొట్టు లారీ. అది ఊరు పక్కగానే ఉన్నా. ఎవడో ఎమ్మెల్యే వీడు ఏం చేస్తుండు, నేను ఏం చేస్తానమ్మా, రోడ్డు మీద గట్లుంది, అందుకని పోలీసు వాళ్ళు చేయాలి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ వెనకాల పోలీసు వాళ్ళు ఉన్నారు, మీరు ఖచ్చితంగా చేయాలి. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు పట్టుకొచ్చారే, జైలు వేయాలి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, మత్తు తీసుకునే వాళ్ళని తీసుకెళ్ళి జైలు వేయండి. ఇప్పుడు ఎవడు తాగలేదు, ఇవి బాధలు. మీరు ఆలోచన చేయాలి. మన పిల్లలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లలు ఏదైనా ఇబ్బంది పడితే మొత్తం సొసైటీకే నష్టం జరుగుతుంది. అందుకే నేను అందరికీ మీకు చేతులు ఎత్తి మొత్తుకుతా ఉన్నా. ఈరోజు కొన్ని వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ రూపాయల రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని చూసి ఇంకో రాష్ట్రం చూసి ఇంకో రాష్ట్రాన్ని చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? బీద వాళ్ళు ఉండరు, వాళ్ళు తినాలి, పొట్ట గడుపుకోవాలి కాబట్టి ప్రభుత్వాలు చేయాల్సి ఉంది కాబట్టి చేస్తూ ఉన్నారు. కానీ ఎన్ని రోజులు చేయాలి, ఏ విధంగా చేయాలి? నేను మొదలే చెప్పిన, ఈ పైసలన్నీ కూడా ఈ డబ్బులు మనయే అని చెప్పేసి మనయే పంచుతూ ఉన్నాం. మన కుటుంబాలు బాగుపడాలంటే మన పిల్లలు చదువుకోవాలి. దానికి మీ మనవడు, మనవరాలు, కొడుకు, కూతురు చదివించడానికి ప్రయత్నం చేసేయండి. ఎన్ని కష్టాలున్నా ఈ ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చదువు కోసానికి విపరీతంగా ఖర్చు పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. అన్ని విధాలుగా మంచి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయినా కూడా అప్పులల్లో ఉంది రాష్ట్రం కాబట్టి దానికోసం పూర్తి స్థాయిలో ఇంకా చేయలేకపోయినాడు. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు. పిల్లలు చదువుకుంటే ఈ కుటుంబాలు బాగుంటాయి.
ఇంకో రోజు మనం దేయి అని చెప్పేసి ఈ చెక్కుల కోసమో లేకపోతే వచ్చే 200 కరెంటు యూనిట్ల కోసమో దీనికోసం ఆధారపడకుండా ఈ ప్రభుత్వాలు చేయాల్సింది ఆలోచన కూడా అదే ఉంది. తెలివైనటువంటి మన ముఖ్యమంత్రి ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచన చేస్తా ఉన్నాడు. వీళ్ళని కుటుంబాలను బాగుపరిచినట్లయితే వాళ్ళకు వృత్తి దొరికినట్లయితే బాగుంటుందని చెప్తుండ్రు. కానీ లక్షలాది మంది కోట్లాది మంది కుటుంబాలు బీద పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి జరుగుతాయి. మీరు అందరూ కూడా సహకరించండి. ఇంకొక విషయం కూడా చాలా మంది సొసైటీలో బ్యానర్స్ పెట్టుకొని రోడ్ల మీద ఈ డ్రగ్స్ తీసుకోవద్దు పూర్తిగా చేతులు ఎత్తి మొక్కుతా ఉన్నా మన పిల్లలు పాడవుతారు, దాని జోలికి వెళ్ళనివ్వకండి, మీ కుటుంబం నష్టపోతుంది. దాని ద్వారా ఆ ఒక్కడే కాదు ఇంటిల్లాదులు బాధపడతారు, ఇబ్బంది పడతారు. అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా నష్టం జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో మంచిగా ఉండాలనుకుంటున్నామో దాని నుంచి నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా తల్లులందరూ ముఖ్యంగా మీరు బాధ్యత తీసుకోవాలి. భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.